ఆశీర్వదింపచేసి ఈ గృహాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు ఆశీర్వదించమని ప్రభా. బిడ్డల ప్రభా వచ్చిన బిడ్డలు ఉన్న వాక్యము వాళ్ళ దీనిలో భద్రపరుచుకుని నేను ఎవరు వేసుకుని ప్రభా వారి జీవితకాలం అంతా కూడా నీ సాక్షులుగా బ్రతికిన భాగ్యాన్ని ఇచ్చమని నన్ను గణనేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనది అంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. దేవుడు మనల్ని ఏమని అంటున్నాడండి? ఎక్కడ ఉంచుతానంటున్నాడు? ఎత్తైన దేవునికి మొరపెడితే ఎక్కడ ఎత్తైన కొండ మీద ఉంచుతానన్నాడు. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్పాడు, మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయనని అన్నాడు. అంటే ఎత్తైన కొండ ఎక్కడ ఉంటుంది? ఎక్కలేనంత కొండ కాబట్టి ఎత్తైన కొండ అని చెప్పి ఉన్నాడు. దేవునికి మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు మొర వింటున్నాడు. నా ప్రార్థనలకు మొరయుగమని మనం ప్రార్థన చేయగా దేవుడు మన మొరలను ఆలకిస్తున్నాడు. కానీ మన ప్రాణములు తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. అంటే మనకు బాధ కలిగినప్పుడే మొరపెట్టుచున్నామని అడుగుతున్నాడు. ఇక్కడ ఏమన్నాడు దావీదు రాసిన కీర్తనలో? దావీదు ఏమన్నాడు? నేను నా ప్రాణము తల్లడిల్లంటున్నప్పుడే నిన్ను నేను మొరపెట్టుచున్నాను అని అన్నాడు. అంటే మనకు శోధన వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలంటారా? అంత మాటలు మొరపెట్టాలా? నిత్యమును కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. మనం అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు చెవి చెబుతాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని అంటాడు. అంటే మనము శోధనలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఏం చెల్లిస్తున్నాము? దేవుడు మనల్ని ధనం అడగలేదు, బంగారం అడగలేదు, ఏది అడగలేదు. విరిగి నలిగిన హృదయమును మాత్రమే అడిగాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కిస్తానని చెప్పుచున్నాడు. నీవు నాకు ఆశ్రయమై ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. ఎలా ఉన్నాడు దేవుడు మనకి? మన శత్రువుల ఎదుట కోటగాను కొండగాను ఉన్నాడు, ఆశ్రయమునై ఉన్నాడు ఆయన. మనకి యుగ యుగములు నేను నివసింపజేసేదనన్నాడు. అంటే మనకి మన గృహంలో ఎవరున్నట్టు? ఇప్పుడు దేవుడే ఉన్నట్టు కదా మన మధ్య. ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉంటానన్నాడు. కానీ ఇద్దరు ముగ్గురు ఉన్న చోట కూడా కాదు, మన గృహంలోనే ఉంటానన్నాడు. మనం హృదయంలోనే ఉంటాం. నీ గుండె గుడిలో ఉంటాను నేనని చెప్పి ఉన్నాడు దేవుడు. మన గుండె గుడిలో ఇప్పుడున్న రోజులు బట్టి అయితే మన గుండె గుడిలో దేవుడిని ఎట్టుకోవడానికి చోట్లేదు మనకి. ఎందుకంటే మనకి మన పిల్లలు ఎక్కువైపోయారు, మన భర్త ఎక్కువైపోయాడు, మన పిల్లలు లేదా లోకాశులు ఎక్కువైపోయి దేవునికి చోటు లేదు మన గుండె గుడిలోని. మన ఇంట్లోని స్థానం లేదు, గుడిలోని కూడా స్థానం లేదు. కానీ మనం ఏం కలిగి ఉన్నాం? దేవుడు నీ గుండె గుడిలోనే నేను ఉంటానని అన్నాడు. ఎక్కడో ఒక చిన్న చోట ఉంటానని. ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో అప్పుడు దేవుడిని ఇవన్నీ కూడా నెట్టేసి అప్పుడు దేవుడా దేవుడా అని మనం ఆలకిస్తాము. దేవుడా దేవుడా అని అంటే అప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడా? ఏ సమయంలో అయినా సరే దేవుడు ఆలకిస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టనని అన్నాడు. కానీ ఈలోపు దేవుడు ఇచ్చే సమయమును బట్టి మనం ఏం చేయాలంటే ఈ జనములో చాలా చెడ్డవిగా ఉన్నవి. అందుకని దేవుడు ఇచ్చే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుని ఎరిగి ఉండాలి. ఆయన ఏమన్నాడు? ఆయన రెక్కల చాటున మనల్ని భద్రం చేస్తానన్నాడు. అంటే ఆయన రెక్కల చాటున మనల్ని దాచి ఉన్నాడు. మనం అవి మనకు నచ్చినట్టే ఉపయోగించుకుంటాం. కానీ దేవునికి ఇష్టమైన రీతిగా కానీ దేవునికి నచ్చే రీతిగా కూడా మనము నడవలేకపోతున్నాం. కానీ మనం ఎప్పుడు కూడా దేవుడు నచ్చే రీతిగానే నడవాలి. మనం ఈ లోకపు వైపు చూసి ఈ లోకపు వైపే మనం చూస్తున్నాం. సొలొమోను రాజు ఏమన్నాడు? భూమికి సూర్యుని క్రింద ఉన్నది ప్రతిదీని కూడా వ్యర్థమే అని చెప్పినాడు. ప్రతిదీని కూడా వ్యర్థం అన్నాడు. కానీ ఆ వ్యర్థమైన వాటి కోసమే మనం ప్రాకులాడుచున్నాము. కానీ దేవుని ఎదుట నిలవబడి మనం ఎలా ఉంటామని ఒక్కసారి మనం ప్రసంగములు వింటున్నాము, మీటింగ్స్కి వెళ్తున్నాం, కానీ మన హృదయాలు మారుతున్నాయంటారా? మరి మారలేనప్పుడు మనం ఎంత మీటింగ్స్కి వెళ్ళినా ఎన్ని ప్రార్థనలు వెళ్ళినా కూడా అది వ్యర్థమే కదా. మరి వ్యర్థమైన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంటాడా? నీతిమంతుల ప్రార్థనే మాత్రమే ఆలకిస్తానన్నాడు. నీతిమంతు పిల్లలనే ఆశీర్వదిస్తానన్నాడు. నీతిమంతులు మాత్రమే దేవుడు చేర్చుకుంటానని అన్నాడు. కానీ మనం కూడా నీతిమంతులుగానే ఉండాలి. మనం కూడా నీతిని ఎరిగి ఉండాలి. మనకు అన్నీ తెలుసు, కానీ దేవుని వాక్యము తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనం ఇలా విని ఇలా విడిచిపెట్టేస్తున్నాం. విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. మన హృదయంలో వాక్యము ఉండేలాగానే ఉండాలి. మన హృదయం ఎప్పుడు కూడా దేవునికి అర్పించారు. మన గుండె ఎలా ఉన్నది? రాతి గుండెలా ఉన్నది. రాతి గుండెని తీసివేసి ఏమిస్తానన్నాడు? మాంసపు ముద్దని ఇస్తానన్నాడు. మరి మన మాంసపు ముద్ద ఎలా వస్తుంది మన దగ్గరికి?
మాంసపు ముద్ద కావాలి మనకి. మనము దేవునిని ఎరిగినప్పుడు, దేవుని వాక్యానికి లోబడినప్పుడు మనకి మనలో నుంచి రాతి గుండె తీసివేసి మాంసపు ముద్ద ఇస్తానని అంటున్నాడు. ఆ మాంసపు ముద్ద కోసము మనము ఎదురు చూడాలా, లేకపోతే ఈ లోకపు మాంసపు ముద్ద కోసం ఎదురు చూస్తున్నామా? మనము పరలోకంలో ఇచ్చే మాంసపు ముద్ద కోసమే మనం ఎదురు చూడాలి. ఈ లోకంలో ఎంత ఎదురు చూసినా సరే అది వ్యర్థమే, ప్రతిదీ కూడా వ్యర్థమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్నాం కదా, ఇది పాపలోకం కదా, ఇలాగే ఉంటామని అనుకున్నాం. కానీ కాదు, దేవుడు మన కొరకు దాచి ఉంచిన మారు మనసును కలిగి ఉండాలి. మనం దేవుడిచ్చిన మార్గం ఎన్నుకోవడానికి మనం సిద్ధపాటు, ఇక్కడి నుంచే మనం సిద్ధపాటు చేసుకోవాలి. ఇక్కడి నుంచే మన మార్గంను మనము ఎన్నుకోవాలి. అది మానేసి మనం ఏం చేస్తున్నాం, దేవుడిని అన్ని కలిగేసరికి దేవుడినే మర్చిపోతున్నాం మనం. కానీ అలా మర్చిపోయేవారుగా కాదు, దేవుడిచ్చే మహిమను పొందుకుని మనము దేవుడికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవా, నీవు నా మొక్కుబడులను నన్ను అంగీకరించి ఉన్నావు. నీ నామం భయభక్తులు కలవారి స్వాస్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఏంటది? దేవా, నీవు నాకు మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏమి ఇస్తానంటున్నాడు? స్వాస్థ్యం ఇస్తానంటాడు. కానీ ఇప్పుడు యోబు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని యందు. కానీ యోబుని ఎవరు శోధించారు? సాతాను. దేవుని కంచె ఉన్నంతసేపు కూడా ఎంతో ఆశీర్వాదమును కలిగి ఉన్నాడు, బిడ్డలు కలిగి ఉన్నాడు, పాడి పంటలు కలిగి ఉన్నాడు, అన్నింటినీ కలిగి ఉన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ కంచె ఉన్నది కాబట్టే యోబు నీవు ఇలాగా ఉన్నాడు. అదే నీవు కంచె కనుక తీసివేస్తే, నువ్వు కనుక దూరంగా ఉంటే నిన్నే శోధిస్తాడు యోబు, నిన్నే తిడతాడు అన్నాడు. కానీ కనుక యోబు అసలు యేసుక్రీస్తు వారు ఏమైనా తిట్టారంటారా? అసలు చిన్న మాట కూడా అనలేదు. నిరీక్షణ, భార్య విడిచిపెట్టేసి కులుపులు గచ్చి ఎంత వచ్చినది సరే దేవుని చిన్న మాట కూడా అనలేదు. నిరీక్షణ కలిగి ఉన్నాడు. కానీ దేవుని ఆఖరి నిమిషం వరకు కూడా దేవుడిని అసలు చిన్న మాట, దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకుని పోయాడు. సమస్తమును కూడా ఆయన చిత్త ప్రకారమే జరుగును, నా ప్రకారం అయితే కాదన్నాడు. కానీ సాతాను చాలా శోధించి, కానీ నిరీక్షణ కలిగి ఉన్నాడు. అంత భయమును, అంత భక్తిని కలిగి ఉన్నాడు కాబట్టి యోబు ఆశీర్వదింపబడ్డాడు. కనుక చాలా ఆశీర్వదించబడ్డాడు కదా దేవుడు. మనం కూడా అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే యోబు అంత కాకపోయినా ఆవగించంత విశ్వాసం అయినా సరే కలిగి ఉండమని అన్నాడు. చదవండి. రాజు దీర్ఘాయు కలుగు గాక, అతని సంవత్సరములు తరతరములు గడుచును గాక. ఏంటది? రాజునకు దీర్ఘాయువు కలుగజేసును గాక, అతని సంవత్సరములు తరతరములు నిలుచును గాక. అంటే ఈ రోజుల్లో మనం దేవుడిచ్చిన ఆయుష్ వరకు బ్రతుకుతున్నామా? మనము దేవుడిచ్చిన మహిమను పొందుకుంటున్నామా? దేవుడిచ్చిన మహిమను పొందుకుంటున్నామేమో కానీ దేవుడిచ్చిన ఆయుష్ వరకు ఎవరుంటున్నారు? ఇప్పుడు అన్ని కూడా యాక్సిడెంట్లు, హార్ట్ అటాక్లు, చిన్న వయసులోనే చనిపోతున్నారు. చిన్న 30 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, లేకపోతే బీపీ షుగర్లు వచ్చేస్తున్నాయి. అనేకమైన రోగములు వచ్చి దేవుడిచ్చిన ఆయుష్ వరకు కూడా ఎవరు కూడా బ్రతకలేకపోవచ్చు. కానీ రాజులకు ఇస్తానని అంటాడు కదా, దీర్ఘాయువు కలుగు చేసిన వాడు మనకు కూడా కలుగు చేయడం అంటాడా? రాజులకే కాదు, దేవుడు మనకు కూడా కలగజేస్తాడు. అధికమైన సంవత్సరములు దేవుడు మన చుట్టూ ఉంచుతాడు. మన దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదించాడు కాబట్టి ఈ రోజుని ఎలాగే నిలవబడగలుగుతున్నాం. ఒకవేళ మన దేవుడు ఆశీర్వాదం లేకపోయినా, దేవుడు దీవెన లేకపోయినా ఈ రోజున మనం ఎలా ఉండగలుగుతామంటారా? దేవుడిచ్చిన సమయాన్ని దేవునికి ఇవ్వటానికి కూడా మనము బాధపడిపోతున్నాం. మనం ఎలా ఉన్నామంటే దేవుడిచ్చిన ఆయుష్యే కదా, ఇది దేవుడిచ్చిన కృపయే కదా. దేవుడు కనుక మనకి ఈ ఆయుష్ కానీ ఈ భూమి మీద బ్రతికేందుకు మనకి ఇవన్నీ కూడా ఇవ్వకపోతే మనము ఇలా లేము. దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల దేవునికి సమయం ఏంది? 1 గంట మాత్రమే అడిగాడు దేవుడు. ఆ గంట ఇవ్వడానికి కూడా మనము మర్చిపోతాం. మనం ఇక్కడ ఒక రోజు ప్రార్థనకు రావడానికే బాధపడిపోతాం. మనం రోజు ఇంటి దగ్గర చేసుకుంటామంటారా? ఎవరమైనా దేవుడిని తలుచుకుంటామన్నారు. ఎప్పుడు తలుచుకుంటామంటే దేవుడిని మనకు కష్టం కలిగినప్పుడు, మనకి ఏదైనా లోటుపాటు వచ్చినప్పుడు, ఏ వస్తువు అయినా కనపడకపోయినప్పుడు అప్పుడు అంటాం, ప్రభా ఎక్కడికైనా కనపడాలైనా, ప్రభా తండ్రి చేసినైనా కనపడిపోవాలి అప్పుడు ఓ అనేసుకుంటాం. ఇంకా అంతే తప్ప కానీ మనం అంతసేపు దేవుడిని మనం తలుచుకుంటామా? పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఎటు వెళ్ళిందో పిల్ల, లేకపోతే ఇంటి వెళ్ళిందో, ఏమైందో, ఎంతసేపు అయితే రాలేదు, ఈ ఆలోచన తప్పగానే దేవుడు నాకు ఇచ్చాడు ఈ సమయాన్ని, ఖాళీగా ఉన్నాను కదా, 1 గంట ప్రార్థన చేసుకుందాం, 1 అరగంట ప్రార్థన చేసుకుందామనే మనసుని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. మనము దేవుడిచ్చిన ఆయుష్ని, మనము దేవుడిచ్చిన సమయాన్ని 1 గంట మాత్రమే, 1 గంట గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టం అని చెప్పి ఉన్నాడు. అంటే మనం రోజు 1 దినము గడిపితే ఇంకెంత శ్రేష్టమైన దీవెనలు వస్తాయి, ఇంకెంత ఆశీర్వాదములు వస్తాయి. మనము ఆశీర్వాదం
తోడ ఉన్నవారు కూడా ఆశీర్వాదింపబడతారు. మనం చూసి ఇంకొకరు నేర్చుకోవచ్చేమో కదా. మనం వెళ్ళి అక్కడ కూర్చుంటాము, రోడ్డు మీద కూర్చుంటాము, లేదా ఒకరి ఇంటికాడ కూర్చుంటున్నాము, అక్కడికి వచ్చి నలుగురు వచ్చి అక్కడ కూర్చుంటున్నారు. అలాంటినప్పుడు మనం ప్రార్థన చేసుకుంటే అలాగే నలుగురు వచ్చి కూర్చోవచ్చు కదా. అసలు ఆ ప్రార్థనకి అయితే రారు. ముసలమ్మ ముచ్చట్లకి అయితే మాత్రం అక్కడ కూర్చున్నారు, వాళ్ళిద్దరు ఏం మాట్లాడేసుకుంటున్నారు, కూర్చుంటున్నావేంటని వెళ్తాం. కానీ ఒక్కదానివే ప్రార్థన చేసుకుంటున్నావేంటని అడుగుతామా మనము? ఒక్కదానివే ప్రార్థన చేసుకుంటున్నాం, నన్ను కూడా కేకేయచ్చు కదా అని ఎవ్వరు కూడా ఆ నవ్వుగాలు వెళ్ళి వాళ్ళు చూసి కూడా అన్ని మార్పించే వాళ్ళే తప్ప. కానీ లేకపోతే అది చేసుకుంటే నేనేది కానీ ప్రార్థన అక్కడ రాదు. ఎక్కడ వస్తుందంటే అది అలా తిట్టింది కదా, నేనేది కదా తిట్టకపోవాలి, అది అది చేస్తుంది కదా, నేనేది చేయకపోవాలి, ఆ ఆలోచన వస్తుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మాత్రము వాళ్ళైనా భక్తి పరులే, నేను భక్తి పరురాలి కదా అని ఆలోచన మాత్రం రాదు. మనం ఎప్పుడు కూడా ఆ ఆలోచన కలిగే ఉండాలి. వాళ్ళని ప్రార్థన చేసుకోవటమే నేను కూడా ప్రార్థన చేసుకోవాలి, నా మనసులో ప్రార్థన చేసుకోవాలి. లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఈ ఖాళీ నాకు ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చాడేమో, లేదా ఈ సమయం దేవుడు నాకు ప్రార్థన కోసమే ఇచ్చాడేమో అనే ఆలోచన కలిగి ఎప్పుడు ఉంటామో అప్పుడు మన భూఫలము ఆశీర్వదింపబడుతుంది, మనకు ఆరోగ్యమును కలగజేస్తాడు, మన బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు. భయభక్తులు కలిగిన వారిని నీతిమంతులనే ఎందుకని ఆశీర్వదిస్తున్నాడు? వారు దేవుని యందు వినయమును విధేయతను కలిగి ఉన్నారు కాబట్టి. అలాగే మనలో కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ యోబుని ఎలాగైతే శోధించిందో అలాగే శోధించే రోజుల్లోనే ఉన్నాము మనము భక్తిని ఎంత భక్తిని కలిగి ఉన్నామో సాతాను అంతే విధంగా శోధించే రోజుల్లో ఉన్నాం. ఎందుకంటే అవి చెడ్డ దినములు, ఇవి చెడ్డ దినములు కాబట్టి సద్వినియోగం చేసుకుని మనం ఎదరికి వెళ్ళాలి. కానీ మనం అక్కడే ఆగిపోకూడదు. అతడు దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాక. అతని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మృక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదను. దేవుని సన్నిధిలో మనము అతడు నిరంతరమును కూడా నివసించును గాక అన్నాడు. మనం ఎక్కడ నివసించాలి? దేవుని సన్నిధిలో. సమయాలు ఎప్పటి నుంచి దేవుని సన్నిధిలో ఉన్నాడు? చిన్నప్పుడు బాలుడు కాడి నుంచి కూడా ఉన్నాడు. ఒకళ్ళేమో 2 సంవత్సరాలు విడిస్తారు పాలు, ఒకరికి 3 సంవత్సరాలు. కానీ సమయాలు అయితే పాలు విడిచిన కాడి నుంచి అన్నారు, కానీ సంవత్సరాలు అయితే రాయలేదు. పాలు విడిచిన కాడి నుంచి కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుని స్వరం విన్నవాడు ఎవరంటే బైబిల్లో సమయాలు మాత్రమే. ఈ సమయాలు అలాంటి జీవితంలో మన పిల్లలకి ఇస్తున్నామా? మనము అలాంటి భక్తిని మనం ఇస్తున్నామా? ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి లేదే పెద్ద ఎదిగిన తర్వాత ఓ బాధ అయితే వచ్చేస్తుందా? రాదు. ఓ చెప్పేస్తే వస్తుందా? రాదు. చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసుకోండి అని చెప్పి. కానీ ఇప్పుడు పిల్లలైతే ఏమన్నారు? మీరు చేసుకోండి ప్రార్థన, మాకెందుకు, మీరు చేద్దే మాకు రావట్లేదా అని అడుగుతున్నారు. కానీ అప్పుడున్న వినయం ఇప్పుడు పిల్లల్లో ఉన్నదా? ఇప్పుడు కంప్యూటర్ కాలమే అయిపోయిందని అంటున్నారు. కానీ కంప్యూటర్ కాలం ఏం కాదు, మనము మారాం తప్ప. కానీ కాలం ఎప్పుడు అలాగే ఉన్నది. అదే టైము, అదే రోజు, అదే నిమిషం వస్తుంది. కానీ మనుషులే మారిపోయారు. కాదండి, మనుషులు ఒప్పుకోకుండా ఏంటంటే రోజులు మారిపోయింది. రోజు ఏం రోజు సోమవారం వస్తుంది, ఏ శనివారం, మళ్ళీ శనివారం వస్తుంది. ఇప్పుడు 11, 12 అయింది టైము, మళ్ళీ 12 వస్తుంది. అంతేగాని ఎక్కడ మారింది? టైము మారలేదు, రోజులు మారలేదు, మనుషులు మాత్రమే మారిపోతున్నారు. అంతేగాని మనము మనుషుల మీద పెట్టుకోకుండా మానేసి కాలం మీద పెట్టేస్తాం. ఎందుకంటే అది తిరిగి చెప్పే సమాధానం లేదు కదా. దేవుని సన్నిధిలో చిన్నప్పటి నుంచి కూడా నివసింపజేయాలి. కాపాడుకున్న కృపా సత్యమును నిమిత్తము నియమించుము. అంటే మనం కృపా సత్యమును కూడా దేవుడు మనలను కాచి కాపాడతాం. మన పని ఎప్పుడు కూడా కనికరమును దయను చూపుతాను అన్నాడు దేవుడు. మీకును మీ పిల్లలకి సమాధానం కలగజేస్తాను.